అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మోకాళ్ళ నొప్పులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వయసు వచ్చాక మోకాళ్ళ నొప్పులు రావటం కొంచెం సహజం అనుకోవాలి మనం, కానీ అలా లేదమ్మా. చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాం, కింద కూర్చొని లేవలేకపోవడం, కింద అన్నం తినలేకపోవడం, స్టెప్స్ ఎక్కలేకపోవడం, ఇలా సమస్య కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చేమో బహుశా. ప్రధానమైన కారణాలు ఏంటమ్మా? అంటే ఒకప్పుడు ఇంత తీవ్రంగా లేని సమస్య ఇప్పుడు చిన్నతనం నుంచే రావడం అంటే ఏంటంటారు? పిల్లలు ఎప్పుడన్నా బాస్ పెట్టేసి కూర్చోవటం చూసారా మీరు? మా పాప కూర్చుంటుందమ్మా. మీ అమ్మాయికి అందుకే మోకాళ్ళ నొప్పులు ఉండవు. సింపుల్. కింద కూర్చొని భోజనం చేయడం తెలుసా? జనరల్ గా చెప్తున్నా, మీ అమ్మాయి గురించి కాదు. జనరల్ గా కొంచెం కింద కూర్చోటం లేదు. తర్వాత స్నానం చేసేటప్పుడు నిలబడి చేయటం కానీ, లేకపోతే ఒక స్టూల్ వేసు కూర్చుని స్నానం చేయడం కానీ ఉంది, కానీ గొంతు కూర్చుని స్నానం చేయడం ఎవరికన్నా ఉందా? లేదమ్మా. లేదు. ఇండియన్ టాయిలెట్ వాడడం ఎవరికన్నా అలవాటు ఉందా? లేదు. మరి మోకాల్ని వంచటం అన్నది మనం అభ్యాసం చేయకపోయాక అది ఎలా వింటుంది మాట? బిగుసుకుపోయింది. ఇది అలవాట్ల వల్ల వచ్చింది. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో మనకు ఉన్నటువంటి ఇండియన్ స్టైల్ టాయిలెట్స్ పెట్టుకోవాలి అని నిశ్చయం చేసుకుంటున్నారు చాలామంది, వెస్ట్రన్ టాయిలెట్ కాకుండా. దానివల్ల మోకాళ్ళ నొప్పుల్ని అవాయిడ్ చేయడం తక్కువ పర్సెంటేజీ. ఎక్కువ పర్సెంటేజ్ ఏమిటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా, పైల్స్ రాకుండా చూసుకోవడానికి పనికొస్తుందని. సో మోకాళ్ళ నొప్పులు ఫ్యూచర్లో మన పిల్లలకు రాకుండా ఉండాలి అంటే మొట్టమొదట వాళ్ళ కింద కూర్చోవడం నేర్పించాలి, గొంతు కూర్చోవడం నేర్పించాలి, ఇండియన్ టాయిలెట్కి వెళ్ళడం అలవాటు చేయాలి. చాలామంది పిల్లలు పల్లెటూళ్ళకి వెడితే ఇండియన్ టాయిలెట్ ఉంది అని చెప్పి పల్లెటూళ్ళకి వెళ్ళడం కూడా మానేస్తున్నారు. అవును. అలవాటు లేని వాళ్ళు వెస్ట్రన్కి చచ్చీచెడు అలవాటు పడుతుంటే వీళ్ళు ఇండియన్ టాయిలెట్కి అలవాటు పడడానికి ఏమిటా కష్టం? అలవాటు పడట్ల. ఇది శరీరాన్ని, మోకాలిని వంచటం అన్నది అలవాటు లేదు కనుక రాను రాను మోకాలు వంగక్కర్లేదు అనేటటువంటి సంకేతాలు శరీరంలో వెళ్ళాయి కనుక ఇవి పనిచేయవు. వంట నిలబడే చేస్తాం, భోజనం డైనింగ్ టేబుల్ మీదే చేస్తాం కదా. మోకాళ్ళు ఎందుకు వంగుతాయి? వంగవు కదా. అదే వాటికి అసలు పని కనిపించట్లేదు. మనం దాని పని అది లేదు. ఇప్పుడు వెస్టిజియల్ ఆర్గాన్స్ అని ఉన్నాయి శరీరంలో, తెలుసు కదా. అవునమ్మా. ఈ కంట్లో ఉండే కొలికి ఒకటి, తర్వాత అపెండిక్స్ ఒకటి, ఒకప్పుడు ఉపయోగం ఉండేవి, ప్రస్తుతం ఉపయోగం లేవు గనక అవేవో నామమాత్రంగా ఉన్నాయంటే ఉన్నాయనో చుక్కలాగా ఉంటున్నాయి తప్ప అవేం వాటి ప్రయోజనం లేదు. అలాగే మోకాళ్ళు వంగాల్సిన అవసరం లేదు అనేటటువంటిది తరతరాలుగా ఈ శరీరానికి అలవాటు చేస్తే మోకాళ్ళు వంగకపోవడం అనేది తరువాత తరాల్లో సహజంగా వచ్చేస్తుంది. అంతే కదా. ఆటోమేటిక్గా మెడ సాగదీయడం అలవాటయ్యి జిరాఫ్లకి కొన్ని తరాలు అలా మెడ సాగదీసి పొడుగాటి మెడ వచ్చింది. అవి మానేస్తే వాటికి ఒక 10 తరాల పాటు అన్నం ఆ గడ్డి పైనుంచి తినడం కాక కిందే తినడం అలవాటు చేస్తే మెడ సాగదు. మోకాళ్ళు వంగకపోవడానికి మొదటి కారణం అది. రెండవ ప్రధానమైన కారణం మనం తినే ఆహారం. తినే ఆహారం ఏమిటంటే కుక్కర్లో తింటున్నాం, కుక్కర్లో వండుతున్నాం. కుక్కర్లో ఏమవుతోంది? అన్నం ఏమవుతోంది? పగులుతున్నాయి, కానీ పప్పు బద్దలును అవి బియ్యము అలాంటివన్నీ ఉడకటం లేదు. ఉడకటానికి వాయువు కావాలి, గాలి కావాలి. మనం విడిగా వండితే ఏమవుతోంది? ఈ ఘన పదార్థం, నీళ్లు, గాలి కలిసి సమానంగా ఉడుకుతాయి. గాలి లేకుండా ఉడకబెట్టినటువంటి పదార్థాలు తింటున్నాం, ఏమవుతుంది? శరీరంలో వాతము అంటే గాలి యొక్క శాతం తగ్గుతుంది. దాన్నే వాతరోగం అంటారు. గాలి ప్రసరణ తగ్గడం వాతరోగం. కనుక వాతానికే నొప్పులు, కీళ్ళ నొప్పులు మొదలై మోకాళ్ళ నొప్పులు. కనుక కుక్కర్లో వండినటువంటి పదార్థం తినడం ఒకటి, గాలి లేకుండా ఉడకడం ఒకటి, రెండోది
మ్యాక్సిమం చాలామంది ఏం చేస్తారంటే కుక్కర్లో డైరెక్ట్గా వండుతారు. అందులో ఇచ్చే సెపరేటర్లు అంటే గిన్నెలు కూడా జర్మన్ సిల్వర్ ఉంటాయి. అవును. మరి జర్మన్ సిల్వర్ నీళ్లతో తొందరగా రియాక్ట్ అవుతుంది. అందులోనూ ఏదైనా సరే ఉప్పు మొదలైన ఖనిజ లవణాలు ఏమున్నా వాటితో తొందరగా రియాక్ట్ అవుతుంది. మనకు అక్కర్లేనంత అల్యూమినియం లోపలికి ఎడుతుంది. అల్యూమినియం ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ మోకాళ్ళ నొప్పులు. అవును. మోకాళ్ళ నొప్పులు వస్తాయన్న సూచన ఉంటే మొట్టమొదటి చేయాల్సింది జర్మన్ సిల్వర్ వాడకం తగ్గించాలి. ఒకవేళ కుక్కర్లో వండుకున్నా స్టీల్ గిన్నెలో ఇత్తడి గిన్నెలో పెట్టి వండుకోండి. అసలు కుక్కర్లో వండితేనే చెప్పాను కదా, వాయువు లేక అందులోకి గాలి లేకుండా లోపల ఉన్నది ఇలా పగలడం అంటారే, పగిలినట్టు అవుతుంది తప్ప ఉడకడం అన్నది జరగట్లా. మరి అసహజంగా ఉన్న దీన్ని తీసుకుంటే ఆహారం అనేక రకాల సమస్యలు ఉంటాయి. అందులో ప్రధానంగా గాలికి సంబంధించిన వాత సంబంధమైన రోగాలు శరీరంలో రావడం కారణమవుతున్నాయి. తర్వాత ఇంకా ప్రధానమైన లక్షణం ఏమిటంటే, పూర్వకాలం వారానికి ఒక్కసారన్నా నువ్వుల నూనె రాచుకుని తలంట్లో పోసుకునేవారు. అవును. తలకి శరీరానికి నువ్వుల నూనె బాగా రాచుకుని అది శరీరంలో ఇంకేదాకా కాస్త మర్దం చేసుకుని ఆ తర్వాత స్నానం చేసేవారు సున్నిపిండితో రుద్దుకుని. నువ్వుల నూనెకున్న లక్షణం ఏమిటంటే శరీరంలో మజ్జ దాకా వెళ్ళగలదు. చర్మం దాటి మాంసం దాటి ఎముక దాటి లోపల ఉన్న బోన్ మ్యారో అంటామే అక్కడ దాకా వెళ్ళగలిగినది నల్ల నువ్వుల నూనె. అందుకని ఆయుర్వేదంలో తలకి నూనెలు తయారు చేసినా ఒంటికి నూనెలు తయారు చేసినా సాధారణంగా నువ్వుల నూనె వాడతారు. అవును. కొద్ది సందర్భాల్లో ఆవ నూనె కొన్ని సందర్భాలకు వాడతారు తప్ప మిగిలింది కాదు. కనుక ఇప్పుడు నువ్వుల నూనె లేదు, ఒంటికి నూనె రాచుకోవడము లేదు. మీకు లూబ్రికేషన్ ఎక్కడ దొరుకుతుంది? శరీరంలో ఎముకలకి మధ్య. అంటే ఎముకల సందులు ఉన్నాయో జాయింట్స్, అవి మృదువుగా నడవడానికి కావాల్సినటువంటి లూబ్రికేషన్ లేదు కదా. ఇది ఎన్ని కారణాలు ఉన్నాయమ్మా. వీటిల్లో మనం వేటిని దూరం చేయొచ్చు, మన చేతుల్లోనే ఉంది, కష్టమేం లేదు. జర్మన్ సిల్వర్ మానేద్దాం, కుక్కర్ కాకుండా మామూలు దాంట్లో వండుకుందాం. కొంచెం ఆలస్యం అవ్వచ్చు, ఏమవుతుంది? దానికి కూడా పూర్వం రుక్మిణి కుక్కర్ అని కుక్కర్ వచ్చేది, చాలా ఆశ్చర్యం. విన్నారా ఎప్పుడన్నా? మెడ్రాస్లో వాడేవాళ్ళు మా చిన్నతనంలోనే, నేను చిన్నప్పుడు అంటే 70s. అంటే అది ఇత్తడివే గిన్నెలు, ఇంత పెద్ద గిన్నె కింద ఉంటుంది, తర్వాత ఇంకోటి ఉంటుంది, తర్వాత ఇంకోటి ఉంటుంది, తర్వాత ఇట్లా ఉంటుంది, ఒక దాని మీద ఒకటి ఉంటుంది. ఈ దాని కింద కనుక మీరు సిమ్లో మంట పెట్టినట్టయితే, ఆ రోజుల్లో గ్యాస్ లేదు ఇంకా అప్పటికి. గ్యాస్ వచ్చిన కొత్తలోను ఎక్కువగా ఈ మన అంటారు కిరసనాయిల్ స్టవ్లు, లేకపోతే కుంపటి. ఈ కుంపటే ఎక్కువ కంఫర్ట్ దీనికి. కుంపట్లో తగినన్ని బొగ్గులేసి ఇది పెట్టేస్తే అడుగు దాంట్లో బియ్యం, రెండో దాంట్లో పప్పు, పై దాంట్లో కూర, ఇవన్నీ వేసి పెట్టేస్తే నెమ్మదిగా బియ్యం నుంచి వచ్చిన ఆవిరితో పప్పు, పప్పు నుంచి వచ్చిన ఆవిరితో కూర, కూర నుంచి వచ్చిన ఆవిరితో ఇంకో ఏదైనా పదార్థం అంటే 4 ఉడుకుతాయి. ఇది ఒక రుక్మిణి అనే, ఇందుకు ఆవిడ చేసిందో ఏమో కుక్కర్ పేరు, అది రుక్మిణి కుక్కర్ అని. మీరు వాడారమ్మా? నేను చూశాను, నేను వాడలా. నేను అది చూసి ఇంట్లో నేను ఇంప్రవైజ్ చేసుకున్నాను. అది కొనుక్కునే స్థాయి లేదు అప్పుడు నాకు. ఆ ఇత్తడిది అక్కడ మెడ్రాస్ నుంచి తెప్పించుకోలేక కుంపట్లో ఒక గిన్నెలో అన్నము, దాని మీద సరిగ్గా సరిపోయి ఇంకో చిన్న గిన్నెలో పప్పు, దాని మీద ఇంకో చిన్న పళ్ళెంలో కూర పెట్టి మూత పెట్టి వంట చేసేదాన్ని. అంటే ఇంప్రవైజ్డ్ అది. అంతే. నిజానికి వాళ్ళు చాలా సైంటిఫిక్ గా ఒక దాంట్లో ఒకటి ఫిట్ అయ్యేటట్టుగా గిన్నెలు పెద్ద చిన్న ఇలా సమానంగా చేశారు. ఈ రకంగా చేసుకుంటే మీకు గ్యాస్ ఆదా అవుతుంది. కాకపోతే సమయం పడుతుంది. మన కుక్కర్లో లాగా తక్కువ వండితే కుదరదు. వంట కూడా త్వరగా చేసేసేది ఆరోగ్యకరం కాదు, పంట కూడా త్వరగా వచ్చేది ఆరోగ్యకరం కాదు. అవునమ్మా. 6 నెలలు పండినటువంటి 6 నెలలు ఉండి పంటకు వచ్చినటువంటి బియ్యం తిన్నప్పుడున్న బలం 3 నెలల పంటలో లేదు. అది కూడా చెప్తా. అంచేత దానికి సహజంగా ఉండేటట్టు, అందువల్ల ఇలాంటివన్నీ మనం పాటించగలిగితే ఎప్పుడైనా కొత్తది వస్తే కొత్త దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈ రెండింటిని పాటించగలిగితే ఎంత బాగుంటుంది. అంటే సూర్యకాంతితో వంట వండే పద్ధతులు కూడా కొన్ని ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఒక పరికరాలు కూడా కొంతకాలం వాడారు చాలా మంది.
అట్లాంటివి వాడితే గ్యాస్ కలిసి వస్తుంది అనుకోండి. లేకపోతే మామూలుగా ఇది హాయిగా చేసుకోవచ్చు. అవును. అందువల్ల వారానికి ఒకసారైనా కనీసం ఒళ్ళంతా కాకపోయినా మోకాళ్ళ కన్నా నూనె రాసుకోండి, నువ్వుల నూనె. మోకాళ్ళ నొప్పులు కనుక ఇప్పటికే వచ్చేస్తుంటే రాత్రిపూట పడుకోబోయే ముందు మోకాళ్ళకి నువ్వుల నూనె రాసుకుని మళ్ళీ ఫ్యాను ఏసీ లాంటివి వేసుకోకుండా దాని మీద మంచి రగ్గు లాంటిది కప్పి చెమటలు పడితే పట్టాయి లోపలికి వెళ్ళేటట్టుగా 1 గంట వరకు ఫ్యాను ఏసీ లేకుండా కనుక ఉంటే చాలా ఉపయోగం ఉంటుంది అని పెద్దవాళ్ళు చెప్తారు. ఓహో. ఇలాంటివి వచ్చాక చేయాల్సినవి. రాకుండా చూడాలి అంటే కింద కూర్చోవడం అలవాటు చేసుకోండి. కాళ్ళకి ఒంటికి అంతా నువ్వుల నూనె రాసుకోండి. జుట్టు కూడా తొందరగా నెరవదు నువ్వుల నూనె రాసుకుంటే. అవును. కనుక చక్కగా నువ్వుల నూనె రాసుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు నిత్యం రాసుకుంటే వాసన ఇస్తుంది. అందుకని కనీసం తలంటి ముందన్నా తలకి నువ్వుల నూనె పెట్టుకోండి. మోకాళ్ళకి నువ్వుల నూనె రాసుకోండి. అరికాళ్ళల్లో నువ్వుల నూనె రాసుకోండి. పడుకోబోయే ముందు 2 చుక్కల నువ్వుల నూనె తీసుకుని అరికాళ్ళల్లో గనక ఇలా మర్దన చేసుకుంటే ఆవిరైపోతుంది, చుక్కలు ఎక్కువ కాకుండా, అతి చేయకుండా. ఇలాంటివన్నీ చేస్తే మోకాళ్ళ నొప్పులు ఉండవమ్మా. కానీ మనం లైఫ్ స్టైల్ హెజార్డ్స్లో ఒకటి ఏమిటంటే అస్సలు మోకాళ్ళను వంచకపోవడం ప్రధానం. నిలబడి వంట చేయడం, డైనింగ్ టేబుల్ మీద భోజనం చేయడం, వెస్ట్రన్ టాయిలెట్స్ వాడటం, కింద కూర్చోలేకపోవడం, పూజ కూడా స్టూల్ మీద కూర్చుని చేయడం, ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల వచ్చింది. 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చాక సరే, అవును, చిన్నప్పటి నుంచి ఎందుకు? భవిష్యత్తులో అలాంటివి రాకుండా ఉండాలంటే ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, వంట చేసే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, అలవాట్ల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. తప్పకుండా అమ్మా. నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.